న్యూస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి షాక్ తప్పదన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్ కు రైతులంటే భయం పట్టుకుందని, అందుకే ఆయన పరదాల చాటున బయటకు వస్తున్నారన్నారు. లిక్కర్ ను బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రస్తుతం దాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిచింది. ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంట్ షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవలా. మైన్లు వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు.